వెల్కమ్ టు మీకి న్యూస్. నేను మీ ప్రసాద్. అయితే ఊరుకొండ మండలం కాళియాతాండలో దాదాపుగా దశాబ్దాల తరబడి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అంటే ఎంపీ గారి నిధులతో ఈ రోజు సీసీ రోడ్లు కావచ్చు, మిగతా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ రోజు 10 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ రోజు భూమి పూజ చేసిన సందర్భంగా ఇక్కడ మనకు బీజేపీ సీనియర్ నాయకులు ముచ్చరపల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నమస్తే అన్న. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి లంబాడి తాండల అభివృద్ధి పనులకైతే ఎలాంటి వాళ్ళ ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ రోజు మీరు ఈ 10 లక్షల అమౌంట్ అంటే 10 లక్షల రూపాయలతో ఎట్లా రేపు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నమస్తే. ఈరోజు తండాల అభివృద్ధిని మర్చిపోయి మాటల వరకే మిగిలిపోయింది. గత ప్రభుత్వాలు చెప్పడం తప్ప చేసింది ఏం లేదు. ఉదాహరణకి ఇలా ఊరుకొండ మండలంలో 7 తండాలు ఉంటే ఏ తండ కూడా రోడ్లు కానీ కనీస వసతులు కానీ లేవు. ఆ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఎంపీ గారు డికే అరుణమ్మ గారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఎంత కావాలంటే ఇంత అవసరం ఉంది అక్కడ అంటే ఫస్ట్ అభివృద్ధి చేయండి అని చెప్పేసి కాళీతండకు 10 లక్షల రూపాయలు సీసీ రోడ్డు కావాలంటే ఇవ్వడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాలనీలో ఈ తండా మండలం హెడ్ క్వార్టర్ ఊరుకొండకి కిలోమీటర్ దూరం ఉంది. ఇక్కడ కనీస వసతులు లేకపోవడం దురదృష్టకరం. గత ప్రభుత్వాలలో చెప్పడం తప్ప చేసింది ఏం లేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు తప్ప పనులు ఏం చేయడం లేదు. ఇలా చూసినట్టయితే రాచాలపల్లి మాదన రోడ్డు పక్కన పెట్టేసి టెండర్లకు కొబ్బరికాయలకే పరిమితమైంది. దీన్ని రోడ్డు ఇమ్మీడియట్ గా చేయాలని చెప్పేసి పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం, రేపు స్టార్ట్ చేస్తాం అని చెప్పి జేసీబీ తోటి చెట్లు పీకడం జరిగింది, అక్కడికి వదిలేయడం జరిగింది. మరి ఏం అభివృద్ధి చేస్తా ఉంది గవర్నమెంట్? గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది. తెలంగాణ కోసం అని చెప్పేసి కేసీఆర్ కొట్లాడని చెప్పేసి తెలంగాణ ప్రజలతో టీఆర్ఎస్ కు ఓటేస్తే ఆయన 10 ఏళ్ల పరిపాలన శూన్యం. ఈరోజు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి పెద్ద దిక్కు. మన డికే అరుణమ్మ గారు మన జిల్లాకు మన ప్రాంతానికి ఆమె పెద్ద దిక్కు. ఇలా తండాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇలా సీసీ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఐమాక్స్ లైట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా నిర్మించాలని మేము విన్నపిస్తా ఉన్నాం. అదే రకంగా అందరూ ఆలోచించవలసిన విషయం ఇది. ఈరోజు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టీకా వేయడం జరుగుతూ ఉంది. అందరు గమనించాలమ్మా, 4,000 రూపాయలు ప్రైవేట్లో తీసుకుంటా టీకా. ఇలా గర్భాశయ వ్యాధులు అని చెప్పేసి చాలా భయంకరంగా వస్తా ఉన్నాయి. ఎంతో మంది చనిపోతా ఉన్నారు, ఎంతో మంది హాస్పిటల్లో జాయిన్ అవుతా ఉన్నారు. పెద్ద మనసుతోటి ఆ టీకాను ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరు ముందుకు వచ్చి ఆ టీకా వేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అన్ని గ్రామాల్లో తెలంగాణ మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూడా దాదాపు 70% ప్రజలు ఇలా రిజల్ట్ ఇచ్చారు. ఆ ప్రజలు కోరుకున్నప్పుడు ఎందుకు పదే భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తుంది అంటే మీరేం చెప్తారన్న? విమర్శలు అనేది వాళ్ళకి ఆనవాయితీగా అలవాటు అయిపోయింది. విమర్శలు చేసే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు పని చేసే వాళ్ళు ఎవరు, గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎవరు అంత గమనిస్తా ఉన్నారు. మనం చూసినట్టయితే కల్లకుర్తిలో 2 సీట్లు కూడా రావు, 1 సీటు కూడా రాదు, బీజేపీ కౌన్సిలర్ అని చెప్పడం జరిగింది. ఇలా 5 సీట్లు వచ్చినాయి, అతి తక్కువ మెజార్టీ ఒక 2 సీట్లు పోయినాయి. ఈరోజు పైసలు మంచి ఓటుకు డబ్బు ఇచ్చి కొనుక్కొని అలా చైర్మన్ అయిన సందర్భంలో చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతులు కావు. చెప్పిన మాట నిలబెట్టుకోండి. 6 గ్యారంటీలు ఎన్నో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ సంకల్ గుద్దుకుంటా ఉంది. ఇలా డబ్బులు లేవని చెప్పేసి ఓ పక్క చెప్పుకుంటూ ఇలా ఫుట్బాల్ ఆడతా, అమెరికా పోయి చదువుకుంటా, అభివృద్ధి పక్కన పెడతా, మిత్తులు కట్టలేక డబ్బులు లేవు, గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తులు కట్టలేకపోతున్నారని చెప్పి ఈ సరసాలేంటి నీకు? ఇలా అందాల బామ పోటీలు హైదరాబాద్లో అవసరమా? అవన్నీ తర్వాత చేయాలి. ఫస్ట్ రైతులకు యూరియా కొరత చూస్తున్నాం. ఇలా 10 ఏళ్ళు యూరియా కొరత లేకుండా ఉండే మళ్ళీ చెప్పులు పెట్టి క్యూ లైన్లో నిలబడి ఇలా యూరియా కోసం దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో చూస్తా ఉన్నాం. ఇలా రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాచరణ భవిష్యత్తులో ప్రజలకు మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు 2 సంవత్సరాల తర్వాత కూడా ఇలా గుర్తు రాలే. సెంట్రల్ నిధులు మళ్ళీ పోతాయని చెప్పి సర్పంచ్ ఎలక్షన్ పెట్టడం జరిగింది. దాంట్లో డబ్బు మందు ఈ పంచి ఓట్లు వేయించుకొని సర్పంచ్ లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలి, భయం అవుతుంది వాళ్ళకి పెట్టనీకే. పోస్ట్పోన్ చేస్తా వస్తున్నారు, డేట్లు ఇస్తా వస్తున్నారు. అయితే రైతు బంధు వేసినంగా ఓట్లు పెడదామని చెప్పేసి వాళ్ళ ఉద్దేశము. రైతు బంధు వేయడానికి డబ్బులు లేక
డేట్లు 1, 2, 3, 4 పర్యాయాలు చెప్పి అవి కూడా ఎక్స్పైర్ అయిపోయిన డేట్లు అయిపోయినాయి. ఈరోజు ఢిల్లీ పోతా ఉండు, నరేంద్ర మోడీని కలుస్తా ఉండు, ఢిల్లీ పోతా ఉండు, అమిత్ షాని కలుస్తా ఉండు, వీటికి వచ్చి వాళ్ళని తిడుతా ఉండు. ఇది అభివృద్ధి కాదు. భారతదేశంలో ఏం జరుగుతుందో అందరు గమనించాలి, అభివృద్ధి చేయాలి. ఈ తండాలు చూడండి, చూపియండి, కనీస వసతులు లేవు మీకు. ఎందుకు ఈ తండావాసులు ఏం పాపం చేశారు? ఇలా వీళ్ళకు మంచినీళ్ళు లేవు, లైట్లు లేవు, ఒక రోడ్డు సీసీ రోడ్ ఒక గజం కూడా ఈ తండలో లేదు. చూస్తా ఉన్నాం. పక్కన తాగుడు తండలు కూడా ఇదే పరిస్థితి ఉంటే తాగుడు తండలు కూడా సీసీ రోడ్లు లేపిస్తామని చెప్పడం శాంక్షన్ చెప్పడం జరిగింది. మారుమూల గ్రామాలలో అభివృద్ధికి నోచుకోలేని గ్రామాల పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నాయి? భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా ఆ పార్టీలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఒకటే సూచన చేస్తా ఉన్నా, మీతోటి అభివృద్ధి ఏమీ కాదు. వాగ్దానాలు ఇవ్వడం, గ్యారంటీలు ఇవ్వడం, మర్చిపెట్టుకోవడం తప్ప, గొప్పలు చెప్పుకోవడం తప్ప మీతోటి ఏమీ కాదు. వాగ్దానాలు మీ వల్ల కావు, ఈ గ్యారంటీలు మీ వల్ల కావు. ప్రజల ముందుకు వచ్చి మీడియా ద్వారా మీరు ఒక సమాధానం చెప్పండి. నేను తెలియక తప్ప ఈ వాగ్దానాలు ఇచ్చినా, ఈ వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నా, అభివృద్ధి చేసి చూపిస్తా, ఈ వాగ్దానాలన్నిటినీ మండించి నన్ను క్షమించండి ఒక మాట కోరుకుంటే ప్రజలు క్షమిస్తే తెలంగాణ ప్రజలు చాలా మంచి వాళ్ళు. మీతోటి ఏ అభివృద్ధి కాదని చెప్పి తెలియజేస్తాను. చివరి చెప్పండి, కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులతోనే రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారులకు నాయకత్వానికి మీరు ఏం చెప్తారు? ఇలా చూసినట్టయితే సెంట్రల్ నిధులు తప్ప స్టేట్ నిధులు అనే సబ్జెక్టే లేదు, ఎక్కడ ఒక గ్యారంటీ లేదు. ఇలా గవర్నమెంట్ సర్వీస్ చేసి 30-40 సంవత్సరాలు పని చేసి రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ పైసలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో రిటైర్మెంట్ ఏజ్ పెంచుకుంటా పోయింది. ఈ రోజు ఈయన దించుకుంటా పోయేసి వాళ్ళకు రోడ్డు మీద పడేసి చనిపోతారు, హాస్పిటల్ పాలవుతారు. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి కానీ, ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగి ఒక ఇల్లు కట్టుకోవాలని కానీ, ఒక కారు కొనుక్కోవాలి కానీ, పిల్లల చదువు కోసం కానీ దాచుకున్న డబ్బులు అవి వాళ్ళ సొంత డబ్బులు కూడా గవర్నమెంట్ వాడుకొని వాళ్ళ మోసం చేస్తా ఉంది. అందరు గమనించాలి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇలా గ్రామాల అభివృద్ధి జీరో, కాంట్రాక్టర్లు లేక ఎక్కడొక్కడ నిలిచిపోయినాయి, ఇసుక లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. వీళ్ళకి ఏమైనా దాచుకోవడం, దోసుకోవడం తప్ప, ఇచ్చుకో పుచ్చుకో దంచుకోవడం తప్ప వీళ్ళకి ఏమి తెలియదు అని చెప్పి తెలియజేస్తాను. చివరి చెప్పండి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతా ఉంది. ప్రతి దగ్గర ప్రతి ఒక్క వ్యక్తిలో ఇలా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు, నరేంద్ర మోడీ వైపు చూస్తా ఉన్నారు. ఈ రోజు గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు కొట్లాడుకొని బాంబులు వేసుకొని చనిపోయేది చూస్తా ఉన్నాం. ఇలా భారతదేశంలో నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, మనం హోలీ పండుగ చేసుకోవడం జరిగింది. ఇదంతా ఎవరి గొప్పతనమని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలా మోడీ గారే లేకపోతే భారతదేశంలో మన దగ్గర కూడా బాంబుల వర్షం కురిసేది. మొన్న కాశ్మీర్ లో చూసినట్టయితే ఒక్క రోజులో సమాధానం చెప్పడం జరిగింది పాకిస్తాన్ కి. ఇలా పాకిస్తాన్ ప్రజలు, లేడీస్ కూడా భారతదేశంలో ఉన్న మోడీ గారికి జై కొడతా ఉన్నారు. ఇక సౌదీ నుంచి విమానాలలో హైదరాబాద్ వచ్చే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా మీరు చూడాలి, మారాలి. గతం వేరు, ఇప్పుడు వేరు. నిజాలు తెలుసుకోండి, అభివృద్ధికి పట్టం కట్టండి. అభివృద్ధి చేయని వాళ్ళను ఇంటికి పంపండి. వెనుకటి రోజులు కావి. అందరూ ఆలోచించాలి, దేశం ఎటు పోతా ఉంది, మనం ఎటు పోతా ఉంది అని తెలియజేస్తూ ముగిస్తాను. మొత్తానికి అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధుల నుంచే జరగాలి. ఇప్పటికీ మారుమూల ప్రాంతాలలో, తాండాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేని పరిస్థితిలో కేంద్ర నిధులు అంటే ఎంపీ గారి నిధులతో ఇప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తుందని భారతీయ జనతా పార్టీ అంటేనే ప్రజల పక్షం, ప్రజల వైపు ఉంటుందని ఇక్కడ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముచ్చలపల్లి జనార్దన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదన్నీ చూస్తూనే ఉండండి మన కాళీతాండ నుంచి.